ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 20 మంది పోలీసులపైన దాడి, కర్రలు గుడ్డలతో పరిస్థితి తీవ్ర ఉధృత తెలంగాణలో అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉధృత చోటు చేసుకుంది. శుక్రవారం తంగెడ గ్రామంలో కొందరు అక్రమంగా పోడు చేస్తున్నారని, దీంతో వారిని అడ్డుకోవడానికి అటవీ వెళ్లారు. అయితే అధికారులపై పోడుదారులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులతో పాటు గ్రామస్తులు ఏకమై అధికారులు వాగ్వాదం దిగారు. కొందరు గుడ్డలు, కర్రలు, రాళ్లతో అధికారులపై దాడికి యత్నించారు. దీంతో అధికారులు తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయవద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్లు, తహసీల్దార్ మాట్లాడిన తర్వాత పోడు చేయవచ్చని వారం రోజుల క్రితమే పోడుదారులకు చెప్పారు. అయినా పోడు చేస్తున్నారు. దీంతో అడ్డుకునేందుకు తాము వెళ్లామని, పోడుదారులు తమపై దాడికి దిగారని అటవీ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్నటువంటి FRO అప్పలకొండ సిబ్బంది కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులను మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు మాత్రం 30 ఏళ్లుగా ఈ భూములు తాము సాగు చేస్తున్నామని, భూమికి సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయని, ఫారెస్ట్ అధికారులే తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పోడుదారులు కోరారు. పోలీసుల పైన దాడి ఇక్కడ చూసుకోవచ్చండి. మనకు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.